ఆర్టిస్ట్‌గా గ్రో అవ్వాలనేది ఎప్పుడు ఉండేది ఒక బర్నింగ్. కానీ నువ్వు చేసే వీడియోస్ ఇవన్నీ అక్కడికి వెళ్ళటానికి ఒక మెట్టులాగా అనిపిస్తాయి నాకు. అంతేనా? సుమతి శతకం ఆకలి కొంతైనా తీర్చిందా? తీర్చిందన్న. ఆ నమ్మకం ఉంది. ఐ మీన్ ఒక మంచి క్యారెక్టరు త్రూ అవుట్ ట్రావెల్, హీరో పాత్రతో పాటు త్రూ అవుట్ నువ్వు ఫస్ట్ రీల్ నుండి చూసుకుని చివరి దాకా వదలను మనవాడిని. ఏంటి పాటల్లో కూడా ఉన్నాడు ఆయన? దారుణం సార్. ఏమైనా బ్రైబ్ చేశాడా మీకు పాటల్లో? మేమందరం డిస్కస్ చేసుకొని హీరోయిన్ మేమందరం యాక్చువల్లీ ఇంకో వాళ్ళిద్దరు రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో కూడా నేను ఉండాలి. తీస్తే రొమాన్స్ లో నీకే పని తేజ. వాళ్ళే చేసుకుంటుంటారు. నేను సలిమంటే అత్త బాగా నిందా చెప్పినట్టు చలికాలం పాడేరులో చేశారు నా షూట్. మంచి చెబుతున్నా అంత పెద్ద స్కోప్ ఉందన్న. ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ అంతా మేమిద్దరే ఉండేది, హీరోయిన్ ఉండదు ఫస్ట్ సాంగ్ లో. నీకు అది ఫస్ట్ సాంగ్ ఎక్కడే రిలీజ్ అయింది కదా, చూసాం కదా. అది అసలు అదిరిపోయింది నీ స్టెప్స్. నీకు ఇంత డాన్స్ లో ఇంత పొటెన్షియల్ ఉంది అనుకోలేదు అసలు. ఎప్పటి నుంచి డాన్స్ నీకు ఎంటర్ అయింది నీ లైఫ్ లోకి? 25 years. 25 years నుంచి. వాళ్ళ నాన్నగారు కూచిపూడి నాట్యబ్రహ్మ అవార్డు గ్రహీత. డాడీ కూచిపూడి డాన్సర్. ఓ నైస్. మమ్మీ కూచిపూడి డాన్సర్. సూపర్. ఇంకా నీకు భలే మూమెంట్స్ ఉన్నాయి అమర్దీప్ అసలు. అంటే మాకు బాగా ప్రొఫెషనల్ చేసినట్టుంది డాన్స్. నాకు కొన్ని స్టెప్స్ అయితే అలా స్టాండ్ అవుట్ అవుతాయి అనిపించింది. థ్యాంక్స్ అండి. నాకు డాన్స్ అంటే ప్రాణం, ఇష్టం. నేను ఎప్పుడు పడిపోతున్నా నన్ను లేపినది డాన్సే. నా జీవితాన్ని నిలబెట్టింది డాన్సే. 10 మందికి గుర్తింపు కలిగించేలాగా నన్ను పైకి తీసుకొచ్చింది నా డాన్సే. స్టేజ్ షోస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మీరు. చాలా అండి, నాకు ఇష్టం చేయడం, ఇష్టం డాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఇంక వదులుతానా నేను? నాకు ఎంత వచ్చో అంత చేశాను.